ఇప్పుడు మనం బలపరచబడాలి కదా, మనము బలపరచబడాలి. ఆత్మీయ బలం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. కనుక నన్ను బలపరిచేవాన్ని బట్టి నేను సమస్తము చేయగలుగుతాను. ఆమేన్. పౌలు అన్నాడా లేదా? నన్ను బలపరిచేవాన్ని బట్టి నేను సమస్తము చెయ్యగలుగుతాను. మనల్ని బలపరిచేవాన్ని బట్టి మనము సమస్తము చేయగలుగుతాం కదా. ఇప్పుడు శారమ్మకు సంతానం లేదండి, శారమ్మకు సంతానం లేదు, ముసలిది అయిపోయింది, తోలు ముడతలు పడ్డది, ఇంకా స్త్రీ ధర్మం ముడిగిపోయింది. మళ్ళా కొత్త యవనము రావాలంటే కదా, కొత్త జీవితము రావాలంటే దానికి కారణం ఎవరైరు? కారణము దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడే బలపరిచాడు, దేవుడే నూతన జీవితం ఇచ్చాడు. ఆమేన్. దేవుడే యమనం ఇచ్చాడు కదా. కనుక దేవుడే మనల్ని బలపరచాలి. దేవుని ద్వారా మనం బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది, రాత్రి వాక్యం చెప్పిన తర్వాత నాకు అనిపించింది, దావీదు సింహాన్ని చెప్తే దేవుడు కూడా ఓ అడుగు పెట్టి ఉంటాడు, ఓ చేయి వేసి ఉంటాడు. అందుకనే పరపర తిరిగింది సింహం కదా. కనుక దేవుడే మనల్ని బలపరచాలి. దేవునికి స్తోత్రం. దేవుని బలాన్ని మనం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రాయబడిన మాట మనం చూసినప్పుడు 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవాతో వాదించేవారు నాశనమైపోతారు. ఆ పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చడు. తన నియమించిన రాజులకు ఆయన బలమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇస్తాడండి? తను నియమించిన రాజుకు, తనకిష్టమైన రాజుకు, తన చిత్తము చేసే రాజుకు, తన చిత్తానికి లోబడే రాజుకు, తన అడుగుజాడలలో నడిచే రాజుకు, తన ప్రజలను పరిపాలించే రాజుకు, తన ప్రజలకు నీతి న్యాయములు నేర్పే రాజుకు ఏమిస్తాడండి? బలమిస్తాడు. దేవునికి స్తోత్రం. బలం ఒకటి మాత్రమేనా? బలం ఒకటి మాత్రమేనా? జ్ఞానము కూడా ఇస్తాడు. ఆమేన్. జ్ఞానం ఒకటి మాత్రమేనా? ఘనత కూడా ఇస్తాడు. ఆమేన్. ఏ రాజుకండి? ఏ రాజుకు? తను నియమించిన రాజుకు, తను నియమించుకున్న రాజుకు, తను ఎన్నుకున్న రాజుకు, తను ఇష్టపడ్డ రాజుకు స్తోత్రం. తన చిత్తము చేసే రాజుకు బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, తెలివినిస్తాడు, సమస్తం ఇస్తాడండి. ఆయన మాత్రం ఎన్నుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్నుకోవాలి? దేవుడు ఎన్నుకోవాలి. దేవుడు ఇష్టపడాలి. ఎంతో మంది కన్యకలు ఉన్నప్పటికైనా, ఎంతో మంది కన్యకలు సిద్ధపడ్డప్పటికైనా, ఎంతో మంది కన్యకలు సమర్పించుకున్నప్పటికైనా, ఎంతో మంది కన్యకలు ఎదురు చూసినప్పటికైనా ఎవరిష్టమైరండి? ఎవరిష్టమైరు?
రాజుకు ఎస్తేరు మాత్రమే ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? అలంకరించుకున్నందున. ఎందుకు ఇష్టమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఒక మార్పులోకి తీసుకొచ్చిండు ఆమెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే ఆమెను సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆమెను అలంకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడే తన జీవితాన్ని సువాసనగా మార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే రాజు ఇష్టపడేటట్లుగా చేశాడు. ఆమేన్. తను నియమించే రాజుకు ఆయన బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదుని ఎవరు నియమించుకున్నారండి? దేవుణ్ణి నియమించుకున్నాడు. ఇతడు నేను కోరుకున్నవాడు, ఇతన్ని అభిషేకించు. స్తోత్రం. ఇతడు నేను కోరుకున్నవాడు, ఇతన్ని అభిషేకించు. ఆమేన్. కోరుకున్న వానికి, ప్రత్యేకపరుచుకున్న వానికి, అభిషేకించిన వానికి బలం ఇచ్చి దేవుడు వాడుకున్నాడు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అను నియమించుకున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలుని ఎవరు నియమించుకున్నారండి? సౌలుని ఎవరు నియమించుకున్నారు? ఎవరు కోరుకున్నారు? ప్రజలు. మాకు రాజు కావాలంటే ఇచ్చాడు. కానీ దావీదుని ఎవరు కోరుకున్నారు? దేవుడే కోరుకున్నాడు. ఇతడు నాకు ఇష్టమైన వాడు, నా హృదయ అనుసారుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన కోరుకున్న వారి ద్వారా రాజ్యాలను జయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకున్న వారి ద్వారా శత్రువులను జయిస్తాడు. ఆయన కోరుకున్న వారి ద్వారా సూచక్రియలు చెప్తాడు. ఆయన కోరుకున్న వారి ద్వారా మహత్కార్యములు జరిగిస్తాడు. ఆమేన్. ఆయన కోరుకున్న వారి ద్వారా ఎలానైనా దేవుడు మహిమ పొందొచ్చు. ఆయన కోరుకునుడు కష్టం, ఆయన ఎన్నుకోడే కష్టం. ఎప్పుడు కోరుకుంటాడు, ఎప్పుడు ఎన్నుకుంటాడు. త్వరగా స్తోత్రం. మీరు చెప్పరు కనుక టైం వేస్ట్ అవుతుంది. ఎవరిని కోరుకుంటాడు, ఎవరిని ఇష్టపడతాడు? రాజు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్న వారిని, పరిశుద్ధాత్మ దేవునికి లోబడిన వారిని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. తను కోరుకున్నటువంటి, తను ఎన్నుకున్నటువంటి, తను పిలిచినటువంటి మోసే ద్వారా ఐగుప్తులో ఎన్ని కార్యాలు జరిగించలేదండి. దేవునికి మహిమ కలుగును గాక కదా. ఇప్పుడు ఒక్క వ్యక్తిని చంపామండి మనం, అనవసరంగా ఒక వ్యక్తిని చంపాము గండి చెరువులో. గండి చెరువులు అందరూ వచ్చి మనల్ని కొట్టుడు కొడితే తుత్తు నీళ్ళు అయిపోతాం కదా. కానీ మోసెను బట్టి ఐగుప్తులో ప్రతి ఇంట్లో ఒకడు చచ్చాడు. మోసెను బట్టి ఐగుప్తులో ప్రతి ఇంట్లో ఒకడు చనిపోయాడు. ఇప్పుడు ఐగుప్తులు ఏం చేయాలి? కొడువన్లు, గుడ్డన్లు, కట్టెలు, రోకల బండలు, సీపురు గట్టలు పట్టుకొని వస్తే ఎక్కడుంటాడండి మోసే? ఎంత కోపం అండి. తొలుసూలు చనిపోయారు. ఎంత కోపం వస్తుంది కదా. ఒక్కరిని చంపిస్తుడు, యేసు రక్తమే. కానీ ప్రతి ఇంట్లో ఒకరు చచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తను ఎన్నుకున్నటువంటి మోసే విషయమై, తను ఎన్నుకున్నటువంటి మోసే విషయమై ఐగుప్తులకు అంత నష్టము కలిగిన
వారికి చాలా భయం అయింది. స్తోత్రం. చాలా భయమైంది. 10 తెగులు జ్ఞాపకం చేసుకుంటే చాలా భయమైంది. ప్రతి ఇంట్లో తులసులు చనిపోతే చాలా భయమైంది. ప్రతి ఇంట్లో ఏడుతుంటే చాలా భయమైంది. ఈ ఊరు ఉందండి, ప్రతి ఇంట్లో ఏడితే ఎట్లుంటుంది చెప్పండి. స్తోత్రం. ప్రతి ఇంట్లో ఏడితే ఎట్లుంటుంది. ఐగుప్తు అంతా ఏడితే, తులసులలో చనిపోతే ఏడుపు ఎట్లుంటుందండి? ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారా? కానీ ఇంత దారుణమైన స్థితిలో కూడా కాపాడబడుతూ బయటకు వచ్చాడంటే దేవుడు ఎన్నుకున్నాడు మోసేను. దేవుడికి స్తోత్రం. ఆమేన్. తను ఎన్నుకున్నా, తను ఏర్పరచుకున్నా రాజుకు ఆయన బలమిత్తడు. దేవుడికి స్తోత్రం. చేతులెత్తి తను ఎన్నుకున్నా, తను ఏర్పరచుకున్నా రాజుకు ఆయన బలమిత్తడు. స్తోత్రం. ఆయన వాగ్దానము నెరవేర్చుకునే వారికి బలమిత్తడు. ఆయన వాడుకునే వారికి, యేసు ప్రభు వాడుకునే వారికి బలమిస్తాడు. యేసు ప్రభు మహిమ పొందే వారికి బలమిస్తాడు. పౌలు ఈ మాట ఒట్టిగా చెప్పలేదండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఒట్టిగా చెప్పలే. దేవుడే బలమిస్తున్నాడు. స్తోత్రం. ఎన్నుకున్నాడు కనుక బలమిస్తున్నాడు. సాక్షిగా నిలబెట్టుకున్నాడు కనుక బలమిస్తున్నాడు. తన పని జరిగించుకుంటున్నాడు కనుక బలమిస్తున్నాడు. తన రాజ్యము కట్టుకుంటున్నాడు కనుక బలమిస్తున్నాడు. సౌలు ద్వారా, పౌలు ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు కనుక బలమిస్తున్నాడు. మీకు కూడా బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు కూడా బలం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నాకు కూడా బలం ఇస్తున్నాడు. మరోసారి ఆ మాట చదవండి. మరోసారి ఆ మాట చదవండి. యెహోవాతో వాదించేవారు నాశనం అయిపోతారు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జిస్తాడు. ఆయన తీర్పు తీర్చాడు. తను నియమించిన రాజునకు ఆయన బలం ఇస్తాడు. అది ఆయన నియమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. తను నియమించుకున్నాడండి ఏలియను. తను ఏర్పరచుకున్నాడు ఏలియను. తను అభిషేకించాడు ఏలియను. కానీ ఏలి చేసింది ఏంటంటే భయపడి కదా, భయపడి ఒక రేగ్ చెట్టు కింద కూర్చొని నేను అన్యుల ద్వారా చనిపోనయ్యా, అన్యుల ద్వారా చనిపోవటానికి నాకు ఇష్టం లేదు, నీవే నన్ను చంపేవాడండి. అభిషేకించిన వారిని చంపుతాడా? ఏర్పరచుకున్న వారిని చంపుతాడా? స్తోత్రం. ఏలియాకు ఆహారం పెట్టి, ఆహారం తిన్నవాడు పండుకుంటాడా అండి? తినంగానే పండుకుంటాడా? తినంగానే పండుకున్నాడు ఏలియా. రెండోసారి మళ్ళా లేపి మళ్ళా ఆహారం పెడితే ఆ ఆహారము బలము చేత, దేవునికి స్తోత్రం, ఆ రొట్టెల బలము చేత, ఆ బుట్టిలో నీళ్ళ బలము చేత 40 రాత్రింబగలు నడిచాడట. తను నియమించుకున్న వారికి బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తను నియమించుకున్న వారిని బలపరుచుకుంటాడు. తను నియమించుకున్న వారికి నీళ్ళు ఇస్తాడు. తను నియమించుకున్న వారికి ఆహారం ఇస్తాడు.
తను నియమించుకున్న వారిని పర్వతానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. తను నియమించుకున్న వారి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. తన నియమించుకున్న వారి ద్వారా దయ్యాలను ఎల్లగొడతాడు. ఆమేన్. తను నియమించుకున్న వారి ద్వారా రోగములను స్వస్థపడతాడు. తను నియమించుకున్న వారి ద్వారా చనిపోయిన వారిని లేపుతాడు. దేవునికి స్తోత్రం. తను నియమించుకున్న వారి ద్వారా ఆయన మహిమ పొందుతాడు. నియమించుకున్న వారికి 2 సార్లు ఆహారం పెట్టి బలపరిచాడండి. దేవునికి స్తోత్రం. లోకాశం లేకుండా బ్రతకండి, లోకాశం లేకుండా ముందుకు సాగండి. తప్పక దేవుని నిన్ను నియమించుకుంటాడు. ఆమేన్. తప్పక దేవుని నిన్ను ఏర్పరచుకుంటాడు. తప్పక దేవుని నిన్ను హెచ్చిస్తాడు. తప్పక నీకు పరలోక రాజ్యములో ఉన్నంతమైన స్థానాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి తీవ్రతతో ఉండండి. నాలో ఏదో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక నూతన వివరణ దేవుడు నాకు ఇస్తున్నాడు. మీరు పోల్చి చూసుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తన వాగ్దానము శారాలో తన వాగ్దానము నెరవేర్చుకోబోతున్నాడు కనుక శారాను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ద్వారా ఇంకా గొప్ప కార్యములు చేయబోతున్నాడు కనుక ఏలియాను బలపరుచుకున్నాడు. దావీదును బలపరుచుకున్నాడు. నిన్ను బలపరుచుకుంటాడు, నన్ను బలపరుచుకుంటాడు, మనల్ని బలపరుచుకుంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా లాజరును చనిపోయిన పీనుకను మురిగిపోయిన శవాన్ని ఎన్నుకొని ఏర్పరచుకుంటే అతను లేచిన దాన్ని బట్టి గ్రామస్తులందరూ రక్షణ పొందారట. వీళ్ళందరూ రక్షణ పొందుతుండ్రని లాజరును సంపజూశారట. కనుక నీ ద్వారా గొప్ప కార్యములు జరుగుతున్నప్పుడు ఏలియాకు ఆటంకం కలిగినట్లుగా లాజరుకు ఆటంకం కలిగినట్లుగా నీకు కూడా ఆటంకాలు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు కదా, నిన్ను ఎన్నుకున్నవాడు ఉన్నాడు కదా, నిన్ను అభిషేకించిన వాడు ఉన్నాడు కదా, నిన్ను నడిపించేవాడు ఉన్నాడు కదా. స్తోత్రం. అందుకు సమూయేలు 17:33 చదవండి. సౌలు ఫిలిష్తీయుని ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు బలము చాలదు, నీకు బలము చాలదు. ఏం చెప్తున్నారండి? దావీదుతో ఏం చెప్తున్నారు? వాంతో పోట్లాడటానికి నీకు బలము చాలదు, నీకు బలము చాలదు, నువ్వు చాలా చిన్నవాడివి. కొంచెం ఆలోచించుకో. వాడు ఎత్తరి, వాడు పొడవైన వాడు, వాడు లావైన వాడు కదా, వాడు ఎత్తైన వాడు, వాడు బలవంతుడు. నీకేం చాలదు? మనుషుల దృష్టిలో బలము చాలదండి. స్తోత్రం. మనుషుల దృష్టిలో బలము లేని వారముగా ఉంటాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల దృష్టిలో ఎరివారముగా ఉంటాం, మనుషుల దృష్టిలో శాతగాని వారముగా ఉంటాం. కానీ దైవ తీవ్రత కలిగి ఉంటే, మన హృదయం మండుతుంటే దేవుడు వారిని దృష్టించి, దేవునికి స్తోత్రం, దేవుడే వారిని ఎన్నుకొని, దేవుడే వారి ద్వారా కార్యాలు జరిగించి, దేవుడే వారి ద్వారా గొలియాదుని గెలిచేటట్లుగా చేస్తాడు.
Praise the Lord. వీరందరి దృష్టిలో ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నాడు, చిన్నవాడుగా ఉన్నాడు కదా. కానీ దేవుని దృష్టిలో బలవంతుడుగా ఉన్నాడు. Amen. దావీదు కంటే ఎత్తైన వాడుగా ఉన్నాడు. గొలియాదు కంటే ఎత్తైన వాడుగా ఉన్నాడు. గొలియాదు సైన్యాన్ని మించిన వాడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. స్తోత్రాన్ని. Hallelujah. దేన్ని బట్టి? దేని బట్టి? దైవ రోషమును బట్టి. దేవునికి స్తోత్రం. Hallelujah. దైవ రోషం లేదు ఈ దినాలలో. దైవ రోషం ఉండాలి. దావీదుకు దైవ రోషం ఉన్నది. దేవునికి స్తోత్రం. Hallelujah. అరేయ్ ఫిలిష్తీయుడా, అరేయ్ సున్నతి లేని వాడా కదా. వాడు కూడా అరుస్తుండు. స్తోత్రం. Hallelujah. ఏంట్రా నన్ను అట్లా తిడుతున్నావు, అట్లా నా మీద కరుస్తున్నావు, ఏమి కాలి తాడు పట్టుకొని ఒడిసెల పట్టుకొని వస్తున్నావు? నేను కుక్క కాదురా రే, అంతకంటే చిన్నగా. స్తోత్రం. ఆమేన్. Hallelujah. కుక్క కాదురా నువ్వు, ఇంకా పెద్దగా పోల్చుకుంటున్నావు. 4 కాళ్ళు, ఒక తోక, ఇంత నోరు, బౌ బౌ అని మొరుగుతుంది కుక్క. నువ్వు కుక్కకు పోల్చుకుంటున్నావు. నువ్వు కుక్క కాదురా రే, పిట్ట పిట్ట. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఈ సవాల్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? స్తోత్రం. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. అందరు చిన్నవాడు, అందరూ నీకు బలము సరిపోదు, అందరు నువ్వు గెలవలేవు. స్తోత్రం. Hallelujah. అందరూ నువ్వు ముందుకెళ్ళకు, అందరు నువ్వు వానితో మాట్లాడకు, అందరు నువ్వు వానితో సవాలు చేయకు. జర వెనుకకు తిరుగు. స్తోత్రం. జర వెనుకకు తగ్గు. ఏయ్ ఇంటికి వెళ్ళిపోరా. సప్పుడు ఎందుకు వచ్చావు వీడికి? ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోవడానికి పంపలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. Hallelujah. నన్ను బలపరిచి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. అందుకే పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. మీ సవాలు ఎట్లుండాలి? శత్రువుల మధ్యలో మీ సవాలు ఎట్లుండాలి? ఆమేన్. దుష్టుని ఎదిరించేటప్పుడు మీ సవాలు ఎట్లుండాలి? సరి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. దావీదు స్థానంలో నిలబడండి. చాలా అంటారు, చాలా మంది చాలా రకాలుగా అంటారు, నీకు బలం సరిపోదు. స్తోత్రం. ఇప్పుడు చిన్నోడు పోయి పెద్దోని బండికి గుద్దిండు అనుకో. చిన్నోడు పోయి పెద్దోని బండికి గుద్దిండు. ₹1,00,00,000 కారు గుద్దిన, నాది 2 వీలర్తో. నాకెవడు సపోర్ట్ ఇయ్యాడు. స్తోత్రం. ఆ పెద్దోనికే సపోర్ట్ ఇస్తారు కదా. మెల్లగా రావా? నీ కన్ను కనబడతలేవా? ₹1,00,00,000 కారు లొట్టపోయింది అని పెద్దోనికి సపోర్ట్ ఇస్తారు. లోకములు ఎక్కడన్నా చూడు, కన్ను కనబడతలేవా? ఆయన ఎమ్మెల్యేనాయా? ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అందరు ఏమంటున్నారు? దావీదును బట్టి మాడు చదువు ఏమంటున్నారు? సౌలు ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీకు బలము చాలదు. స్తోత్రం. వారితో పోట్లాడటానికి బలము చాలదు కదా. లోకం అంటది బలము చాలదు. స్తోత్రం. లోకం అంటది సాధించలేవు. లోకం అంటది జయించలేవు. లోకం అంటది ముందుకు సాగలేవు. లోకం అంటది బ్రతకలేవు. లోకం అంటది డాక్టర్ దగ్గరికి వెళ్ళు. లోకం అంటది ఈ మందు తీసుకో. లోకం అంటది అక్కడికి ఆ యంత్రం కట్టుకో.
యంత్రం లేదు, మంత్రం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారా బలపరచబడిన వారి సవాల్ అట్లుంటది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కదా. నీకు బలము సరిపోదంటది లోకం, కానీ దేవుడు నీకు బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గెలవలేవంటది లోకం, కానీ దేవుడు గెలిపిస్తాడు. నువ్వు ముందుకు సాగలేవు అంటది లోకం, కానీ ముందుకు సాగిస్తాడు. స్తోత్రం. నువ్వు బ్రతకలేవు అంటది లోకం, కానీ దేవుడు బ్రతికిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది చెప్పండి, మొదటిది చెప్పండి, నేను ముగించబోతున్నా. స్తోత్రం. మొదటిది చెప్పండి. తను నియమించిన రాజుకు బలమిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను నియమించుకుంటే బలమిస్తాడు. రెండోది మొదటి సమూయేలు 17:33 చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు చాలదు అంటది లోకం. స్తోత్రం. కానీ పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచే వారిని బట్టి సమస్తం చేయగలుగుతాను. స్తోత్రం. నన్ను బలపరిచే వారిని బట్టి. అరే, పౌలు కొట్టి కొట్టి ఈడ్చుకొని పోయారండి. ఎక్కడి దాకా ఈడ్చుకపోయారు? ఎక్కడి దాకా ఈడ్చుకపోయారు? ఊరు అవతల దాకా ఈడ్చుకపోయారు. మనం కొట్టుడు తక్కువ, ఈడ్చుకపోతేనే అందాక అరిగిపోయి చచ్చిపోతాం. కాళ్ళు బట్టి ఈడ్చుకపోని మనను మన తల అరిగిపోయి చచ్చిపోతాం. స్తోత్రం కదా. కానీ పౌలు కొట్టి కొట్టి పట్టణం అవతలికి ఈడ్చుకొని పోయి కుక్కను పడేసినట్టు పడేసిర్రట. జరసేపటికి మెల్లగా ఒళ్ళు కదులుతుంది. దేవునికి స్తోత్రం. ఒళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. మెల్లగా లేచాడు. ఇట్లా అనుకున్నాడు, దేవునికి మహిమ కలుగుగా. స్తోత్రం. ఆ స్థితిలో కూడా దేవుడు పౌలును బలపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో కూడా పౌలును లేపుకున్నాడు. ఆ స్థితిలో కూడా పౌలును వాడుకున్నాడు. మనకే ఆ స్థితి సంభవించని ఖాతం చేర్చు బంధు సువార్త బంధు. మనోళ్ళు అంటారు, ఇంకా సిగ్గు లేదా మొన్న పడ్డాయి దెబ్బలు, మళ్ళా చర్చ అంటావా? నోరు మూసుకొని పట్టుకో. దేవుడు బలపరుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు బలపరుచుకున్న కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ఆమేన్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి. మనకు బలం ఇచ్చేవాడు, మనకు జీవం ఇచ్చినవాడు, మనకు అభిషేకం ఇచ్చినవాడు, మనకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చినవాడు. ఆయనకు అంకితం. స్తోత్రం. ఆయనకు అంకితం, ఆయన సేవకు అంకితం, ఆయన విషయంలో సాక్ష్యం చెప్పడానికి అంకితం, మన బ్రతికే అంకితం, మన బలం అంకితం. నన్ను బలపరిచే వాడిని బట్టి నేను సమస్తం చేస్తాను. ఆమేన్. నిలబడతారా? ఎందుకంటే మౌనంగా ఉంటే ఏది రాదు. మాట్లాడితే అన్ని వస్తాయండి, చేస్తే అన్ని వస్తాయి. సువార్త ప్రకటించి చూడు, అన్ని వస్తాయి. సప్పుడు చేయకుంటే ఏది రాదు. మెతుషేలో ఎన్నో సంవత్సరాలు బ్రతికిండు, సప్పుడు చేయకున్నాడు, ఏది లేదు. ఆయన బైబిల్లో ఆయన సాక్ష్యం ఏంటంటే
మెతూషేల ఇన్ని సంవత్సరములు బ్రతికెను అంటే స్తోత్రం. ఏం గొడవ లేదు, గోత్రం లేదు. జర బయటికి వెళ్ళు, యేసు ప్రభు గురించి చెప్పు. కొంచెం తన్నుడు బుద్ధుడు అవమానాలు నిందలు వస్తుంటాయి, అప్పుడు వర్జనుడు బయటికి వస్తాడు. యేసు రక్తమే. ఇప్పుడు అది లేదు. 4 గోడల మధ్యలో సింధులు వేసి కదా, వచ్చిన పైసలు సంపాదించుకొని కట్టలు కట్టి 10 10 50 50 20 20 100 100 కట్టలు కట్టి జర బయటికి వెళ్ళు, సంగతి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా స్థితి చూడు, ఏమి లేకున్నా ఇంతగా అర్థున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు నేను ముగించబోతున్నాను. 1:23. సౌలును యోనాతానును తన బ్రతుకునందు సరస్సులు గాను నెనరు గల వారు గాను ఉండి తమ మరణమందైనను ఒక్కరిని ఒక్కరు ఎడబాసిన వారు కాదు. పక్షిరాజుల కంటే వడిగలవారు, పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఎంత బలం అండి వారిద్దరికి? ఎంత బలం? సింహం ఎంత ఉంటుంది చూశారా? సింహాన్ని చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సింహం ఎంత ఉంటుంది కదా? దున్నపోతే ఎంత ఉంటుంది? దున్నపోతే ఎంత ఉంటుంది? ఒక్క సింహం 3 సింహాలు అంత ఉంటుంది దున్నపోతు. ఇంకెక్కువనే ఉంటది చూడు, ఇంకెక్కువనే ఉంటదట. 4 సింహాల అంత ఉంటది దున్నపోతు కదా. కానీ అది వేటాడిందంటే చూడు, సింహం పట్టుకున్నదంటే కథం. ఇంత పెద్ద కొమ్ములు కలిగిన దున్నపోతు కూడా పడిపోవలసిందే. దేవునికి స్తోత్రం. అంతే మెస్లదిగా. వీళ్ళు ఎట్లున్నారట? ఇద్దరు, దావీదు యోనాతాను ఎట్లున్నారట? సింహముల కంటే బలము గలవారండి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ కూడా దుష్టుని ఎదిరించే విషయంలో బలహీనులు కావద్దు. ఆమేన్. నీతి విషయంలో సవాలు చేయటంలో బలహీనులము కావద్దు. ఇప్పుడు కొందరు ఏం చెప్తారు? ఏ దయ్యమా బయటికి రా బయటికి అని గద్దరిస్తే ఆగు ఆగు అంటారు సంత చర్చోళ్ళు. ఆగు, యేసు రక్తమే. వాళ్ళు ఎల్లగొట్టేటోన్ని ఎల్లగొట్టనియ్యారు. స్తోత్రం. వాళ్ళు ఎల్లగొట్టేటోన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బలాన్ని ఉపయోగించాడండి లాజరును లేపాలంటే. లాజరు కొంచెం బయటకు వస్తావా అల్లే. దేవునికి స్తోత్రం. మరణం ఎదిరించబడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కేకేస్తే జీవములు రావాలి, శవములో సొరబడాలి. కుళ్ళిపోయిన శవం సరిగ్గా కావాలి. అంత పెద్ద కేకేశాడు, లాజరు బయటికి రా అంటే అక్కడ పోయినటువంటి ఆ జీవాత్మ కూడా ఉరికొచ్చింది. ఇక్కడ శవం కూడా ఇట్లిట్లిట్లిట్ల మంచిగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించండి.
అపవాది పోతావా తెరబోరాదు. రే సున్నతి లేని ఫిలిష్తీయుడా, దేవునికి స్తోత్రం. ఎంత బలం అండి వారికి, సింహముల కంటే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ విడబాసిపోయారండి. ఇద్దరు కలిసి ఉంటే భలే రాజకీయం జరిగేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోతే పోయిండు, మా తండ్రి సౌలు పోతే పోయిండు అనుకుంటే బాగుండేది. యోనాతాన్ ఏదో తండ్రి అనుకొని శాతగా వెళ్ళాడు, కుంటుతూ గెంటుతూ. తండ్రి పోయాడు, యోనాతాన్ కూడా పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు కాళ్ళు బలహీనమైనటువంటి మెఫీబోషెతు దావీదు ద్వారా బలపరచబడ్డాడు. ఆమేన్, ఆమేన్. అందరం మోకరిస్తాం. మాకు బలం ఇచ్చే దేవా, మాకు శక్తినిచ్చే దేవా, మాకు జ్ఞానం ఇచ్చే దేవా, మమ్మల్ని నడిపించే దేవా, మమ్మలను బలపరిచే సమస్తము చేయగలుగుతాం. స్తోత్రం. మమ్మలను బలపరిస్తే సమస్తము చేయగలుగుతాం. లోకము బలము చాలదు అంటది, కానీ నీవు అనాలి, నన్ను బలపరిచే వాడిని బట్టి సమస్తము చేయగలుగుతాను. స్తోత్రం. నువ్వు అనాలి, నన్ను బలపరిచే వాడిని బట్టి సమస్తము చేయగలుగుతాను.